శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భానుడి నిజరూప దర్శనం భక్తులను తన్మయులను చేసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు శనివారం అర్ధరాత్రి నుంచే లక్షలాది మంది భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలనంతరం భక్తులకు భానుడి నిజరూప దర్శన భాగ్యం కల్పించారు. ఏడాదిలో కేవలం ఒకరోజు మాత్రమే స్వామివారి మూల విరాట్ను ఎటువంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా దర్శించుకునే అవకాశం లభిస్తుండటంతో భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శిలారూపానికి ఉన్న ప్రాచీన చరిత్ర, మహిమలే అరసవల్లి క్షేత్రానికి విశేష కీర్తిని తీసుకువచ్చాయని ఆలయ పండితులు తెలిపారు. అయితే భక్తుల రద్దీ కారణంగా అరసవల్లిలో దర్శనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి రావడంతో యాత్రికులు అసహనం వ్యక్తం చేశారు. త్వరగా దర్శనం చేయించండి సార్ అంటూ పలువురు భక్తులు విజ్ఞప్తి చేయడం కనిపించింది. క్యూలైన్ ముందుకు కదలకపోవడంతో అధికారులు దశలవారీగా దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్వయంగా పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. దర్శనానికి వస్తున్న యాత్రికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, దర్శన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే ఈ సంవత్సరం భానుడి నిజరూప దర్శనంతో అరసవల్లి క్షేత్రం భక్తజనంతో పిటకిటలాడుతూ భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన మహోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆదిత్యదేవా జయ జయ నారాయణ. రథసప్తమి రథమెక్కి లోకమంతా వెలుగులు నింపిన దేవా, అరసవల్లి సూర్యనారాయణ. ఆరోగ్యదాత జయ జయ నారాయణ. తొలి వెలుగై ధరణిని మేల్కొలిపిన స్వామి, అరుణ కిరణాల ఆశీస్సులతో అజ్ఞాన చీకట్లు తొలగించిన స్వామి, వైదిక మంత్రాల నాదంతో వెలసిన అరసవల్లిలో భక్తుల ప్రార్థనలే పూల వర్షం నీ పాదాలకే అర్పణమయ్యేలా. అరసవల్లి సూర్యనారాయణ, రథసప్తమి పర్వదినాన రథమెక్కి భక్తులకు దర్శనమిచ్చిన దైవమా. 7 అశ్వాల రథంపై ఆదిత్యుడు శోభిల్లెవేళ, శంఖరావం మంగళవాద్యం మేళతరాల సందడి వేళ. వ్రతాలు దీక్షలు భక్తితో నోములు నోచిన జనులకే ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించే కల్పవృక్షమై నిలిచిన దేవా. శ్రీకాకుళ గౌరవ గర్వమై అరసవల్లి క్షేత్ర వైభవమై, సూర్యారాధనకు ఆద్యస్థానమై ప్రపంచానికి ఆదర్శమై, కాలచక్రానికి సాక్షివై కర్మ ఫలదాతవై నిలిచావు. సత్య ధర్మ మార్గంలో నడిచే భక్తులకు దారి చూపావు. సూర్యనారాయణ యరియసనయే జయ జయ నారాయణ. అరసవల్లి